దేని విషయంలో కూడా నువ్వు ఆనందపడలేవు. ఎందుకో తెలుసా? మొట్టమొదటిగా దేవునికి నువ్వు నచ్చిన వాడువైతే దేవుడు నిన్ను తప్పకుండా ఒంటరిని చేస్తాడు. ఎందుకో తెలుసా? తన సన్నిధికి నువ్వు దగ్గర అవ్వాలని, యేసయ్యకు నువ్వు దగ్గర అవ్వాలనే ఆ ఒంటరితనం వస్తుంది నీ జీవితంలోనికి. ఈ విషయాన్ని మనం గమనించాలి. అందరూ నాకు దూరం అయిపోయారు, అందరూ నన్ను విడిచిపెట్టిపోయారు అని అనుకోవద్దు. యోబుకి అలాంటి పరిస్థితి కలిగిన నాడు వాళ్ళందరూ దూరం అయ్యారండి. ఎవరెవరు దూరం అయ్యారు? స్నేహితులు వెళ్ళిపోయారు, పిల్లలు ఎవరూ లేరు, చూడడానికి లేరు, అందరూ చచ్చిపోయారు. అక్కడ స్నేహితులు ఏమైపోయారు కదా? రూపాన్ని కోల్పోయాడట యోబు. ఏం కోల్పోయాడు? ఇవా నువ్వు నా ఫ్రెండ్వా, చూస్తూ ఉంటే గుర్తుపట్టలేనటువంటి భయంకరమైన పరిస్థితి నాకు కనిపిస్తూ ఉంది అని అంటూ ఉంది అక్కడ వాక్య భావనాల్లో కదమ్మా. ఏమైపోయారు